అసెంబ్లీ నామ్స్ ప్రకారం చేశారు 100 ఫీట్ రోడ్ ఇచ్చింది 30 ఫీట్ రోడ్ నాటివ్వాలి లబ్ధిదారులకు వెంటనే లేఅవుట్ ప్రకారం కడిగి నాటివ్వాలి వెంటనే ఇండ్లు ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి వెంటనే ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేయాలి నింబర్ నాటే ప్రకారంగా దానికి కడి నాటిన ప్రకారంగా నింబర్ చేయాలి కడి నాటిన ప్రకారం వెంటనే మాకు నింబర్ చేయాలి నింబర్ చేసి వెంటనే మాకు ఈ లబ్ధిదారులకు వెంటనే ఇల్లు నిర్మాణం జరగాలి జరిపించాలి వెంటనే మాకు ఇల్లు కట్టియాలి ప్రభుత్వం వెంటనే మాకు ఇల్లు మంజూరు చేయాలి ప్రభుత్వం వెంటనే ఇల్లు మంజూరు చేయాలి నిరుపేదలందరికి ఇల్లు కట్టియాలి నిరుపేదలందరికి ఇల్లు కట్టియాలి భువనగిరి పట్టణం కింద 11వ వార్డు మాది బొమ్మాయిపల్లి. నా పేరు పూషాలు, ఎస్సీ కాలనీ మాదిగా వ్యక్తిని నేను. మాకు ఒక సంవత్సరం కింద గవర్నమెంట్ నుంచి 68 మందికి పట్టా సర్టిఫికేట్లు 110 సర్ నెంబర్లో ఇచ్చారు. ఇటు భూమిని శ్రీనివాసరెడ్డి అనే ఒక రైతు దగ్గర దాదాపు 2 సంవత్సరాలు కొని అది మాకు ఇచ్చి మాకు 110 సర్ నెంబర్లో 68 ప్లాట్లు చేసి లేఅవుట్ చేసి ఒక సంవత్సరం కింద సర్టిఫికేట్లు ఇవ్వడం జరిగింది. ఆ సర్టిఫికేట్లు ఇచ్చినాక కూడా తర్వాత ఏంటంటే ఆ సర్టిఫికేట్ల ప్రకారంగా మాకు ఇక్కడ వచ్చి చూస్తే బాగా లేఅవుట్ ప్రకారంగా కడీలు నాటలేదు, ఆ కడీలకు నెంబర్ లేదు. నెంబర్ వైజ్గా మేము ఎక్కడ దానికి అక్కడ చూసుకొని కట్టుకుందాం అనేసరికి ఈ ప్రాబ్లం ఉంది మాకు. ఇది ఏంది దీని ప్రాబ్లం, దాన్ని మాకు క్లియర్ కావాలని చెప్పి ఎంఆర్ఓ గారిని దాదాపు ఒక 3 సార్లు 4 సార్లు కలవడం జరిగింది. ఎంఆర్ఓ గారు ఫస్ట్ మీరు పూరి మేము అంతా లేఅవుట్ చేసిందే దాని ప్రకారం చేయరని ఒక మాట కూడా చెప్పిండు. చెప్పినాక తర్వాత కూడా మళ్ళీ మేము కాదు సార్ ఇప్పుడు మేము చేయాలనుకుంటే మాకు మీ గవర్నమెంట్ నుంచి మీకు ఇంజనీర్ పంపించేసి ఎక్కడెక్కడ కడీలు చూపించేసి ఆ కడీలకు నెంబర్ చేస్తే మాకు క్లియర్ ఉంటుంది, లేకపోతే ఓళ్ళు దానిపోయి మళ్ళీ లేని అక్కడ న్యూసెన్స్ అవుతుంది. ఇది కరెక్ట్గా కాగా సార్ అంటే అయినా నేను సర్వేను పంపుతా అని చెప్పేసి దాదాపుగా ఒక 6-7 నెలల నుంచి 8-9 నెలల నుంచి కాలయాపన చేసుకుంటా దాన్ని కడీలు నాటడం లేదు, దానికి నెంబర్ వేయడం లేదు, ఇక్కడ ప్లాట్లు ఎక్కడెక్కడ చేయడం లేదు. దీని ఏంది పరిస్థితి ఇంతవరకు, ఇది మాకు ఇది అన్యాయం ఏంది అని చెప్పేసి మేము క్లియర్ అదని సరే మేము అంతా కూర్చొని మాకు ఇల్లు లేని ఇక్కడ పేదలు చాలామంది ఇక్కడ ఇల్లు లేని పేదలు కిరాయి ఇళ్ళలు ఉండడం కానీ ఇల్లు లేక అవస్థ కానీ వర్షాకాలంలో పిల్లలతో వాళ్ళు చాలా అవస్థ పడుతూ ఉన్నాము. ఇల్లు మరి ఎట్లా చేసి కట్టుకుందాము, మరి మనం ఉన్నకాడికి మనమన్నా చూసి మనకు సర్టిఫికేట్ వచ్చినాయి కదా, సర్టిఫికేట్ ప్రకారంగా మనము ఎవరంతా గుడిసెలు వేసుకుందాము అని చెప్పేసి మేము ఆలోచన చేసి ఇక్కడ అందరూ రావచ్చి గుడిసెలు వేయడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము. ప్రయత్నం చేస్తున్న దీంట్లో బాగా ఎంఆర్ఆర్ డిపార్ట్మెంట్ నుంచి వాళ్ళు మీరు గుడిసెలు వేయొద్దు, మీరు గుడిసెలు వేస్తే మేము పోలీసులు పంపుతాము, దీన్ని ఆపూరి మీరు వేయొద్దు అని చెప్పడం ఎంతవరకు న్యాయం అది? అట్లా అనుకున్నప్పుడు మా సర్టిఫికేట్ ఇవ్వడం ఏంటి, దాన్ని ఆపడం ఏంటి, దాని కారణాలు కూడా చెప్పాలి కదా. ఒక పక్కనేమో ఎంఆర్ఓ ఆఫీస్ నుంచి మాకు సర్టిఫికేట్లు ఇస్తారు, ఇంకో తరపు నుంచి ఆపమని చెప్తారు. అది గవర్నమెంట్ ఇవ్వడం ఏంది, గవర్నమెంట్ ఆపడం ఏంది? దీనికి కరెక్ట్ కారణాలు ఏంది మాకు అర్థమవుతుంది. దీనికి కరెక్ట్ మాకు ఇమీడియట్లీ దీనికి న్యాయం చేసి మాకు ఇమీడియట్లీ ఈ సర్టిఫికేట్లో లేఅవుట్ ప్రకారంగా కడీలు నాటి దానికి నెంబర్లు వేసి దాన్ని మాకు ఎక్కడెక్కడ మాకు సర్టిఫికేట్ ప్రకారం మాకు అన్ని చూపించేసి దానికి ఇప్పుడు ఒక సైడ్ గవర్నమెంట్ కూడా ఇందిరమ్మ ఇళ్ళ కింద మాకు 5 లక్షల రూపాయలు ఇచ్చి ఇల్లు కట్టిస్తూ అంటూ ఉంది. భూమి కొనిస్తూ ఉంటుంది, ఇంకా కొనియడం కాదు, ఆల్రెడీ ప్రభుత్వం ఇక్కడ కొని చేసి రెడీ ఉన్న భూమిని మాకు 5 లక్షల రూపాయలు ఇల్లు ఇచ్చి ఆ ప్లాట్కు కట్టుకుంటే మేము అందరం కట్టుకొని ఉండడానికి సిద్ధంగా ఉన్నాము. కాబట్టి ఈ గవర్నమెంట్కు అదే ప్రాసెస్ ఉన్నది కాబట్టి దీనికి న్యాయం చేయాలని చెప్పేసి మేము అంతా అదే మా డిమాండ్, మా ఆశయం. దానికి మాకు న్యాయం చేయాలని చెప్పేసి మేము కోరుతాము.